మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ఎనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే మిడిల్ క్లాస్ మెన్కి అంటే మధ్యతరగతి కుటుంబాలకి ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఒక గుదిబండ అనుకోవచ్చు. ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి, కొన్ని ఆర్టికల్స్ చూసాను నేను కూడా. అసలు మొత్తం ట్యాక్స్కే పోతుంది సంపాదించింది అంతా కూడా, మేము ఏం తినాలి, ఎలా బ్రతకాలి, ఈ ట్యాక్స్ సిస్టమ్ అంతా కూడా చేంజెస్ రావాలని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మీరేం చెప్తారు? అసలు ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎలా ఉంది? ట్యాక్స్ అనేది ఎప్పటికీ తీరని మమత, అన్నిటికీ తీరని మమత అంటారు కదా. ట్యాక్స్ వల్ల ఐ థింక్ నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు ప్రపంచంలో 175 దేశాలలో ఇండియాలోనే హయ్యెస్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఉంది. కొన్ని కంట్రీలకి అయితే ట్యాక్స్ ఫ్రీ, దుబాయ్ కానీ అట్లా పోతే వాళ్ళు ఆహ్వానిస్తుంటారు. ఇక్కడ మనలు కొరడా మీద కొరడా. ఎందుకంటే లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్తాను ముందుకి, చాలా టఫ్ ఉంది. ప్రతి వస్తువు మీద ట్యాక్స్, సర్చార్జీలు, ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్. అంటే ఒక మనిషి ఒకే దానికి 2-3 సార్లు ట్యాక్స్ కడుతున్నాడు ఇండియాలో సిటిజన్స్. ఒకదానికి 2-3 సార్లు. యాక్చువల్లీ ఇది ఏంటంటే జిఎస్టీ అనేది అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అది ఏంటి, అంతకుముందు అలాగల ట్యాక్స్ ఇవన్నీ కలిపి ఒక ట్యాక్స్ కింద, ఒక చట్టం, ఒకే నేమ్ కింద తెచ్చారు. గూడ్స్, అంతకుముందు గూడ్స్ వేరు ఉండేది, ప్రొడక్షన్, సర్వీస్ వేరు ఉండేది. 2017 ఆ లెవెల్, ఆ ప్రాంతంలో 2017లో జిఎస్టీ అనేది తెచ్చారు, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీంట్లో రకరకాల స్లాబ్స్ పెట్టారు. 5% అని, 12% అని, 18% అని, 28% అని. అంటే 4 స్లాబ్లు. కొన్ని ప్రొడక్ట్స్ ఈచ్ ప్రొడక్ట్ ఈచ్ స్లాబ్ కింద వేశారు, కొన్ని డిసైడ్ చేశారు ఓవరాల్గా. సో దాంట్లో ఏముందంటే హయ్యెస్ట్ మన దగ్గర ఇండియాలో 28% అనేది, అంటే 100 రూపాయలకి 28 రూపాయలు మనం ట్యాక్స్ కట్టాలి. దీని తర్వాత మళ్ళీ వేరే వాడుకుంటే దాని మీద మళ్ళీ ఇంకా ఛార్జ్ ఉంది. అంటే ఓవరాల్గా 65-70% ఇంట్రెస్టే కడుతున్నారు మన వాళ్ళు. సో అందుకనే చాలామంది ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది ట్యాక్స్ రిఫార్మ్స్. ఎందుకంటే గవర్నమెంట్ ఎలా ఉండాలంటే సిటిజన్కి అనుకూలంగా, ఫేవరబుల్గా ఉండాలి. ఇప్పుడు యూనివర్సిటీ ఉందనుకోండి, వాళ్ళ రూల్ ఏంటంటే డబుల్ వాల్యుయేషన్ జరుగుతుంది యూనివర్సిటీస్లో. పీజీ కానీ అది ఒక ప్రొఫెసర్ కరెక్ట్ చేసి 100కి 60 వేసాడు, ఇంకో ప్రొఫెసర్ కరెక్ట్ చేసి 100కి 70 వేసాడు. అప్పుడు ఏ మార్కులు తీసుకుంటారు? దానికి మళ్ళీ 3వ ప్రొఫెసర్ని పెడతారు, పెట్టి ఆయన ఎంత ఇచ్చారో యావరేజ్ తీసుకొని వేస్తారు. అక్కడ కండిషన్ ఏంటంటే యూనివర్సిటీలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్కి లాస్ అవ్వకూడదు. మీరు బెనిఫిట్ అవుట్ స్టూడెంట్కి పాజిటివ్ ఉండడం, నెగిటివ్ ఉండకూడదు. ఇప్పుడు 40 మార్కులు పాస్ మార్క్ అంటే 35-36 వస్తే 40 లాగేమంటారు, 20 వచ్చినోడికి ఏం చేయలేం. ఆ విధంగా ఇక్కడ అలా కాదు, కొరడా మీద కొరడా. ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్మెంట్ ఏంటంటే పాప్కార్న్, సినిమాల్లో మనం తింటాం, పాప్కార్న్స్ ప్లెయిన్ తింటే 5%, ఉప్పుతో తింటే 12%, క్యారమల్తో తింటే 18%. అంటే ఉప్పు క్యారమల్ కలిపి తింటే 30%, అంతే కదా. మొత్తం లేదా 35% ప్లెయిన్, ఉప్పు, క్యారమల్ పైన. సో అది అంటే దౌర్భాగ్య స్థితి అనాలి మనం. ఎందుకంటే తినే వస్తువు మీద అంత తినొద్దని చెప్తున్నారు. ఆ కంపెనీ, ఆ పాప్కార్న్ కంపెనీని మూసేయాలి. ఇప్పుడు 30% ఎవరు, ఆల్రెడీ సినిమాలకి వెళ్తే 300 రూపాయలు తక్కువ ఉండదు, 300-500 బకెట్. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే 300 కాస్త 400-500 అవుతుంది. అంటే తినొద్దు జనాలు, సినిమాకి వెళ్ళదు. ఆల్రెడీ ఓటీటీ వచ్చిన తర్వాత మానేశారు జనాలు, ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ చేయట్లేదు. ఇప్పుడు సినిమాలు కూడా తగ్గిపోయింది కదా, డైరెక్ట్ చూసే వాళ్ళు తగ్గిపోయారు, అందరూ టీవీలో చూస్తున్నారు, డిజిటల్ చూసి అదేంటి నెట్ఫ్లిక్స్ అని ఇవన్నీ. దానికి అంత అడౌట్ చేసి 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టి వెళ్ళాలా అని ఉంది. వెళ్ళడం రావడం, ఓలా క్యాబ్ టికెట్లు, మళ్ళీ ఆన్లైన్లో తీసుకుంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా 30 రూపీస్ 40 రూపీస్ పర్ టికెట్. లోన్ వెళ్ళింది తినేదానికి ఎక్స్ట్రా, జిఎస్టీ. ఇంకా కొన్ని రోజులు పోతే టాయిలెట్స్ కూడా వేస్తారేమో తెలియదు అని. అంటే అది అంత పాజిటివ్ సైన్ కాదండి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ కానీ, ఆ సిస్టమ్, ఇన్సూరెన్స్ కానీ, ప్రతి ట్యాక్స్ ఏమి వస్తుంది మీరు చెప్పండి. నేను రియల్ ఎస్టేట్లో అడుగుతాను, రియల్ ఎస్టేట్ లేని జాగా చెప్పండి, మీరు రియల్ ఎస్టేట్ లేని ఐటమ్ ఏదైనా చెప్పండి. మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ లేకుండా ఉంటుందా? హాస్పిటల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, మీ ఛానల్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అన్ని ప్లేస్లో ఉంది. అంటే ట్యాక్స్ అన్ని ప్లేస్లో పడుతుంది. రేపొద్దు మనం తినే అన్నింటిలో, కాస్మెటిక్స్లో ఉంది, బట్టల మీద ఉంది, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద ఉంది, కస్టమ్స్ డ్యూటీ మీద ఉంది. దేనికి లేవు చెప్పండి? అందుకనే చాలామంది బిజినెస్ పీపుల్, అంబానీ లాంటి వాళ్ళు ఆఫీస్ దుబాయ్లో ఓపెన్ చేస్తున్నారు. దుబాయ్లో ఓపెన్ చేస్తే వాళ్ళకి ఏముందంటే ట్యాక్స్ అనేది చాలా తక్కువ, అసలు లేదు.
ఇక్కడ మన రెవెన్యూ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు కదా, అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మంచిగా ఉంటే ఇక్కడే ఉంటారు కదా. ఇప్పుడు అంబానీ దుబాయ్లో, అంబానీ ఎక్కడైనా పెడతారు, అది వేరే సంగతి. అందరూ అంబానీలు ఉంటారు కదా. బట్ ఈవెన్ అంబానీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్. దాన్ని బట్టి అందుకనే దుబాయ్లో పెట్టుకుంటారు ఫ్యామిలీ హ్యాపీ. కొత్త కాన్సెప్ట్ వాళ్ళు ఏంటంటే గోల్డెన్ కార్డ్ అనేది ఏదో ఉంటుంది. ఆ గోల్డెన్ మనకి వీసా ఎట్లా ఉంటుంది అమెరికా అట్లా గోల్డెన్ ఇచ్చి ఇన్వైట్ చేస్తారు ఇండస్ట్రీస్. ఇంత అమౌంట్ కడితే మీకు పర్మనెంట్గా 10 సంవత్సరాలకు వచ్చేస్తుంది. హ్యాపీగా ట్యాక్స్ లాంటి బదులు అది కట్టి ఒకసారి కట్టేసుకున్నాడు, 1 కోటి 2 కోట్లు ఉంటుంది కట్టేసారు అనుకోండి, హీ విల్ బీ హ్యాపీలీ సెట్. దుబాయ్లో ట్యాక్స్ ఫ్రీ, ఏ ఇన్కమ్ కూడా ట్యాక్స్ ఫ్రీ మీకు. అండ్ దుబాయ్లో ఉన్నంత డెవలప్మెంట్ మన దగ్గర లేవు ఇంకా కొన్ని. దుబాయ్ ఎప్పటికీ రియల్ ఎస్టేట్ నెంబర్ 1లో ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్, షారూక్ ఖాన్ వీళ్ళందరూ సినిమా యాక్టర్స్ అంతా వచ్చాను 250-300 కోట్లు ఒక హౌస్ కొనుక్కుంటారు, 250 crores. బుర్జ్ ఖలీఫా అని ఒక ప్లేస్ ఉంది. సో దాన్ని బట్టి చూసుకుంటే చాలామంది, ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్ వల్ల HNI, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వదిలిపోతున్నారు ఇండియాకి. ఇప్పుడు అమెరికాలో మీరు చూసుకుంటే ప్రతిదాన్ని, చిన్నపిల్లలు పుట్టాడు అనుకోండి, ఆయన ఎడ్యుకేషన్ ఫ్రీ, ఇన్సూరెన్స్ ఫ్రీ, మెడికల్ హెల్త్ ఫ్రీ, అన్నీ ఫ్రీనే ఉంటాయి. అందుకని చాలామంది యూఎస్కి వెళ్ళిపోతున్నారు. యూఎస్ సిస్టమ్ మనకు రావాలంటే ఇంకో 2-3 దశాబ్దాలైనా వస్తుందో రాదో తెలియదు, రావాలి. లేకపోతే మన గుడ్ టాలెంట్ని మనం పంపించేస్తాం. అదే టాలెంట్ ఇక్కడ ఇచ్చి మీరు ట్యాక్స్లు తగ్గిస్తే వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇండియాకి వస్తుంది కదా గవర్నమెంట్ రెవెన్యూ. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రెవెన్యూ కోసం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళ దగ్గర ట్యాక్స్లు కడుతున్నారు. వాళ్ళు ట్యాక్స్లు తక్కువ, బట్ వాళ్ళ దగ్గర, మన దగ్గర 30, 40, 50% అంటే మనకు సంపాదించే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అని సినిమా ట్యాక్స్ పరంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ తన ఆదాయంలోంచి 32% ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడంట, ప్లస్ 28% యూజ్ చేసి సర్చార్జీలు. సో ఓవరాల్గా 65-70%, మొదట్లో చెప్పారు 65-70% అనేది ట్యాక్స్ వెళ్ళిపోతుంది. ఇండియాలో ఏంటంటే, ఇండియాకి ఫారిన్ కంట్రీస్ తేడా ఏంటంటే, ఇండియాలో ఫేవరిజం ఎక్కువ. నాకు నచ్చింది అనుకోండి ఇండస్ట్రీ, వాడికి తగ్గిస్తాను. నాకు నచ్చదు అనుకో, వాడికి శిక్ష వేస్తాను. ఇప్పుడు మన ట్రంప్ ఏమన్నాడు, ఇండియా వాళ్ళని పంపించాలంటే ట్యాక్స్లు కూడా పెడతానండి పోయి. బట్ ఇక్కడ అలా కాదు. మొదటి సిస్టమ్ ఏంటంటే, మనకు బడ్జెట్ తయారీ ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ అప్రూవల్కి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. బడ్జెట్ జనరల్గా PM దగ్గరికి, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ ఇండియాలో. ఆ ఇండస్ట్రీకి కావాల్సిన మోడిఫికేషన్ చేసుకుని తర్వాత ఫైనల్ అప్రూవల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు అదానికి మోడీ గారికి ఏ సంబంధం, అదానీ గారు ఆస్తి ఎంత అంటే, అది ఎంతవరకు నిజమా, రైటా, రాంగ్ అని మనకు తెలియదు. సో బట్ ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ పొలిటికల్ సిస్టమ్ అనేది మాత్రం కరెక్ట్గా లేదు. అండ్ చాలామంది ఏంటంటే, ఈ ట్యాక్స్ వల్ల కొన్ని ఇండస్ట్రీలే స్థాపించట్లేదు, ఇండస్ట్రీలనే మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఇండియాకి ఎందుకు వస్తారు, లేబర్ చీప్ అని వస్తారు. బ్యాక్ అండ్ సర్వీసెస్ అయితే ప్రొడక్ట్ కాకుండా బ్యాక్ అండ్ సర్వీస్ లేబరు మనం గంటకు $10 పనిచేస్తాం, అక్కడ గంటకు $40 అమెరికాలో. సో మనం 10 జాబ్స్ లేకపోతే మనకి $10-15 కూడా ఎక్కువ. $80, $10 అంటే $100, $15 అంటే $1200. గంటకు $1200 మనం ఎక్కడిస్తాం మనం శాలరీ అంటే, రోజుకి 10,000 లెక్క ఇవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది, రోజు 3 లక్షలు 4 లక్షలు శాలరీ ఇస్తున్నామా, మనం 30,000 ఇవ్వడం కింద మీద అవుతుంది. సో ఓవరాల్గా ట్యాక్స్ చూసుకుంటే కనుక ఈ ప్రొడక్ట్స్లో కానీ సర్వీసెస్లో కానీ దే హ్యావ్ టు మాడిఫై, ఈజ్ చేయాలి. కొద్దిగా లిబరల్గా చేసుకుంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు యూ. లేకపోతే ఎవరు రావట్లేదు. ఎందుకు చాలా టాలెంటెడ్ పీపుల్, టాలెంటెడ్ అందరూ ఇండియా నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు. దుబాయ్ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ అక్కడ ఆహ్వానిస్తున్నారు. మనకి ఇక్కడ SEZ అని ఒకప్పుడు ఎలా పెట్టారు, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని, అట్లా ఆహ్వానిస్తున్నారు. SEZ అంటే ఎక్కడో ఇన్ఫోసిస్ పోచారు, ఎందుకు పెట్టారు అంత దూరం? ఆనే మొత్తం ట్రావెలింగ్ పెట్టుకోవాలి, ఎంప్లాయీస్కి అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, అది ఎడిషనల్ పడను కదా. అదే ట్యాక్స్ హాలిడే అని, GST కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ఇవన్నీ హాలిడే ఇస్తే కొద్దిగా ఎంకరేజ్ చేస్తారు. అట్లా మన ట్యాక్స్ సిస్టమ్ మొత్తం పాప్కార్న్ మీద వేసిన అనేది చాలా సిల్లీగా కనిపిస్తుంది. సార్ ఇప్పుడు GST అనేది ఎలా అయిపోయిందంటే సార్, ఇప్పుడు డబ్బులు లేక బంగారం పైన లోన్ పెట్టుకోవాలంటే కూడా అక్కడ కూడా GST వేస్తున్నారు. అంటే ట్యాక్స్ లేని ఐటమ్ పెద్ద ఏమి లేదేమో నాకు తెలిసి. ఇంకొన్ని రోజులు పోతే ఫుడ్ ఐటమ్స్ కూడా, బియ్యం వాటిలో కూడా వేస్తారేమో, మరి వేస్తున్నారో తెలియదు. అందుకని గోల్డెన్ వీసా, ఇందా నేను చెప్పాను కదా, దుబాయ్ వాళ్ళు గోల్డెన్ వీసా అని పెట్టారు. ఆ గోల్డెన్ వీసా తీసుకుంటే మీకు అన్నీ కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ. చాలా మంది ఈ మధ్యకాలం గత 5-10 సంవత్సరాల్లో 100 మంది షిఫ్ట్ అవుతున్నారు దుబాయ్. దుబాయ్ ఈజ్ ఎ స్మాల్ ప్లేస్, బట్ పీపుల్ ఆర్, లా ఈజ్ వెరీ గుడ్, పాలసీస్ బాగున్నాయి. గవర్నమెంట్ ట్యాక్స్ పాలసీ, ముఖ్యంగా ట్యాక్స్ పాలసీస్ మీకు టోటల్ ట్యాక్స్ ఫ్రీ. సో ఓవరాల్గా చూసుకుంటే మన ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఉన్నది అంత అట్రాక్టివ్గా, యూజబుల్గా లేదు. దాన్ని కొద్దిగా మాడిఫై చేసి ఇప్పుడు సింప్లిఫై, ఇప్పుడు IT రిటర్న్స్ కొద్దిగా సింప్లిఫై చేస్తారు. అట్లా ఇక్కడ కూడా పెట్టి మ్యాక్సిమం పబ్లిక్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉంటే చాలా మంచిది.
అంటే ఫైనల్ గా చూసుకుంటే సార్ ఇక్కడ ఈ ట్యాక్స్ వల్ల ఇబ్బంది పడేది ఎవరు అంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్. రిచ్ ఈస్ బికమింగ్ రిచర్. Richer. పూర్ ఈస్ బికమింగ్. వీళ్ళు ట్యాక్స్లు మెయింటైన్ చేస్తే దాన్ని మ్యానిపులేట్ చేస్తారు. బిజినెస్ మెన్ కూడా ఎస్ ఏది ఊరికే రాదు కదా. చారిటీ బిజినెస్ ఎవరు చేయరు, ఎస్పెషల్లీ బిజినెస్ వాళ్ళు. ఇక్కడ కోशिश ఇక్కడ కట్టి ఇక్కడ 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టి అక్కడ 100 రూపాయలు అడ్డదారిలో తీసుకుంటారు. అది తీసేయాలి. పీపుల్ షుడ్ బికమ్ యూనిఫామ్, స్ట్రైట్ ఫార్వర్డ్, హానెస్ట్గా చేస్తే వాళ్ళు ఎందుకు చేయట్లేదు, ఈ ట్యాక్స్లు కట్టలేదు ఎగ్గొడితే మొత్తానికి ఎగ్గొడుతున్నారు. ఎస్ మీరు తక్కువ చేశారు అనుకోండి. నేను రియల్ ఎస్టేట్లో కూడా ఏం చెప్పానంటే మీకు గుర్తుంటే భూమి వాల్యూస్ పెంచి రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించారు. కానీ రెండు పెంచితే కష్టం. కామన్ పబ్లిక్ కెనాట్ ఎఫోర్డ్. ఎస్ సో ఓవరాల్గా ట్యాక్స్ రిఫార్మ్స్ హ్యాస్ టు బి రివైజ్డ్, మోడిఫైడ్ అండ్ మేడ్ సింపుల్, ఈజీ టు ది ఎండ్ యూజర్. థ్యాంక్ యూ సార్.